అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో మెగాఫోన్ తోటి కూడా ఒక విజయాన్ని అయితే అందుకున్నాడు. విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు ఆ వ్యక్తి. విజయం పరంపరను కొనసాగించిన వ్యక్తే అనిల్ రావిపూడి. ఇప్పుడు వారి కుటుంబ నేపథ్యంలో ఇంటర్వ్యూ చేసుకున్న కోసం కూడా మనం ఆర్టీవీ ద్వారా ఇక్కడ వారి కుటుంబంలో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనంతలక్ష్మి బ్రహ్మయ్య గారు అయితే ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు అనిల్ రావిపూడి అసలు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, సినిమాల వైపు ఏ విధంగా మొగ్గు చూపారు, ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులతోటి బిజీగా ఉన్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అనిల్ రావిపూడి చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు అని చెప్పేసి చాలా సందర్భాల్లో విన్నాం. అసలు ఎలా విద్యాభ్యాసం ఎలా ఉంది, అతను పుట్టుక చివరికి సినిమాలకు వెళ్ళేంత వరకు కూడా అసలు ఏం జరిగింది, ఎలా ఉండేవాడు? వాడు మేదరమిట్లో హాస్పిటల్లో డెలివరీ అయ్యాడండి. ఆ తర్వాత మేము వ్యవసాయ పరంగా మేము బళ్ళారి వెళ్ళిపోయాం. బళ్ళారిలో ఒక 2 సంవత్సరాలు ఉండడం, ఆ వ్యవసాయము కొంచెం ఇబ్బంది లాస్ అయిన తర్వాత మళ్ళీ మహబూబ్నగర్ జిల్లా వచ్చాం. అక్కడ ఒక 9 సంవత్సరాలు ఉన్నాను వ్యవసాయం చేసుకుంటా. అక్కడ చదువుకున్నాడు 4th క్లాస్ వరకు. అక్కడనే నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను షిఫ్ట్ అయ్యి ఇక్కడ మా ఊరు షిఫ్ట్ అయ్యి మా సడ్డుగూడు వాళ్ళు అంటే మా మిస్సెస్ వాళ్ళు అక్కయ్య వాళ్ళు అద్దెంకులు మెస్ పెట్టారు. మెస్ పెడితే ఇక అక్కడ ఉంటా, పిల్లల్ని కూడా అక్కడ పెట్టుకుంటా అక్కడ చదివాడు. 10th దాకా అద్దెంకులో చదివాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అలా వెళ్ళిపోయాడు. వాడు చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేయటము, ఈ స్కూల్లో ఏదన్నా నాటకాల పోటీలు పెడితే నాటకాల పోటీలు, డ్యాన్స్ చేయటం. అలా డ్యాన్స్ అంటే వాడికి మామూలుగా తప్పట్లు సౌండ్ ఏది మోగినా ఆటోమేటిక్ పూనకం వస్తాడు, చెప్పే పని లేదు, వాడే డ్యాన్స్ చేస్తాడు. అలా అట్లా చేసుకునేవాడు. నేను కూడా బాగా సినిమాలు అంటే వాడికి ఇంట్రెస్ట్ అంటే సినిమాలు చూపించేవాడిని. ఎక్కువ చిరంజీవి గారి సినిమాలు చూపించేవాడిని. చిరంజీవి గారు ఏ డ్రెస్ ఎత్తే ఆ డ్రెస్ తెచ్చేవాడిని, ఏ బూట్ ఎత్తే ఆ బూట్ తెచ్చేవాడిని. నేను కొంచెం ఎంకరేజ్ చేసేవాడిని. అయితే సినిమాలు ఎంత బాగా చూపిస్తే అంత బాగా చదివేవాడు. అట్లా మార్కులు వచ్చేది. 10thలో కూడా 95 అలా వచ్చినాయి వాడికి. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి గుంటూరు చేర్చాము. గుంటూరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత రత్తయ్య గారి కాలేజీలో విజ్ఞానంలో చదివాడు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఆర్టీసీలో జాబ్ చేస్తా. కొంచెం టైట్ పొజిషన్ నాకు. నేను ఉద్యోగానికి వెళ్తాడని ఆశపడ్డాను. వచ్చి ఉద్యోగానికి కాదు నాన్న, నేను ఇట్లా సినిమా ఫీల్డ్లోకి వెళ్తా అన్నాడు. సరే, నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా, జాబు కష్టాలు నాకు తెలుసు, ఇబ్బంది ఏమో, జాబ్ చేస్తే వాడు నెలకు 1 లక్ష సంపాదిస్తాడేమో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందేమో అని సరేలే అన్నా నేను. సరేలేనో 3 సంవత్సరాలు టైం పెట్టాను నేను. 3 సంవత్సరాలు నువ్వు రికవర్ అయితే రికవర్, లేకపోతే బ్యాక్ వచ్చేయమన్నా. వాడు పోవడానికి కారణం మా మిస్సెస్ వాళ్ళ మేనత్త కొడుకు అని అరుణ్ ప్రసాద్ అని ఉన్నాడు. అరుణ్ ప్రసాద్ అంతకుముందు తమ్ముడు పవన్ కళ్యాణ్తో సినిమా చేశాడు. అప్పట్లో తమ్ముడు, బలేవాడి బాసు, మరి అతనితోటి నవీన్ తోటి చాలామంది దాదాపు ఒక 10 సినిమాలు డైరెక్షన్ చేశాడు అతను. అప్పుడే వాడు ఇది గౌతమ్ ఎస్ఎస్ సినిమా షూటింగ్ నడుస్తుంది. అప్పుడు అనిల్ అప్పటికి వెళ్ళాడు. అప్పుడు వాడు ఏమన్నాడంటే, అలా మళ్ళీ నన్ను అనొద్దు, వాడేమైనా చెడిపోతే మళ్ళీ మీరు నన్ను అనొద్దు అని అంటే, నీదేముందలేరా, గైన్ చెప్తే ఎన్నికి వస్తాడులే అన్నాను. వాడికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇక వాడి దగ్గర నుంచి ఇక చిన్నగా రైటర్ అని అలా అని 10 సినిమాలు రైటర్గా చేశాడు. ఇక తర్వాత ఇక పటాస్, ఇక జనానికి తెలిసిందే పటాస్ సినిమా. తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, తర్వాత F2, సర్లే నీకెవరు, తర్వాత F3, తర్వాత మన బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి. ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ బాబు తోటి మళ్ళీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. అదేంటి వాడి చరిత్ర. అనిల్ రావిపూడి ఈ స్థాయికి రావడానికి ప్రత్యక్షంగా తల్లిదండ్రులుగా మీరు కారణం అయితే, పరోక్షంగా వాళ్ళ అక్క కూడా ఎంతో సపోర్ట్ చేసింది అన్ని విధాలా అని చెప్పేసి ఒక చాలా సందర్భాల్లో విన్న పరిస్థితులు. ఏంటి వాళ్ళ అక్క చేసేసి? అది కరెక్ట్. అసలు మెయిన్ పిల్లర్ ఆమె. ఈ ఫీల్డ్కి మాకు నచ్చజెప్పి ఫీల్డ్కి వాడిని తీసుకెళ్ళటం, ఆర్థికంగా వాడికి పూర్తిగా బాగా హెల్ప్ చేసింది. ATM కార్డు కూడా, బ్యాంక్ కార్డు వాడికి ఇచ్చింది వాడుకోమని. బాగా హెల్ప్ ఉంది వాడికి, అనిల్కి. వాళ్ళ అక్క హెల్ప్ బాగా ఉంది. ఆమె బాగా ప్రోత్సాహం చేసింది. అది అయితే సాధారణంగా తల్లిదండ్రులు అంటే బిడ్డప్ చదివి మంచి ఉన్నత స్థాయిలోకి అంటే ఉద్యోగం చేయడం, లేకపోతే వ్యాపారం చేయడం, లేకపోతే ఇతర దేశాల్లో స్థిరపడటం అనేది కామన్గా ఆలోచిస్తారు.
ఒక తండ్రిగా మీరు కూడా ఆ విధంగా ఆలోచించారా అనిల్? నేను ఉద్యోగం చేస్తాడని ఆలోచించాను. నాకు కూడా కొంచెం సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. మా ఆవిడకి బాగా చిన్నప్పటి నుంచి నవలలు చదివి ఆమె స్టోరీలు చెప్పుకోవటము ఆమెకి ఉంది. ఇదే వాడికి కొంచెం అబ్బింది. నేను కూడా చూద్దాం వాడు లక్కీ ఎట్లా ఉంటుందో అని పంపించాను. ఎందుకంటే మాకు వీళ్ళ మేనత్త కొడుకు ఉన్నాడు కాబట్టి మాకు అవకాశం ఉంది కాబట్టి పంపించాం. అవకాశం లేదు పంపించేవాళ్ళం కాదు. పోయిన తర్వాత వాడు టాలెంట్ భగవంతుడు తోడయ్యాడు, అన్నిటికీ మంచిగా సక్సెస్ అయ్యాడు. అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండటానికి అతను చిన్నప్పటి నుంచే బీజం పడింది ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి రూపేణ ఆమె నవల్స్ అవి చెప్పడం, మీరు సినిమాలు చూపించడం, ఎంకరేజ్ చేయడం, అంటే విత్ డ్రెస్సులతో సహా షూస్తో సహా ఏది చేస్తే అలా చేశారు. అమ్మ ఇంట్లో అనిల్ రావిపూడి చిన్నప్పటి నుంచి మీతోటి ఎలా ఉండేవాడు? చాలా పిల్లాడు, చాలా భయంగా పెరిగాడండి. అంటే ముద్దు చేస్తాము, క్రమశిక్షణగా పెంచడం అనేది నా ఇది. అటు చూచి అట్లా బాబుని ఏంటంటే చాలా అల్లారు ముద్దుగా, అమ్మాయి ఏమో కొంచెం దాని ధైర్యంగా ఉంటుంది, బాబు కొంచెం వీడు చాలా మౌనంగా ఉంటాడు, మెత్తగా. వాడు చదువులో నంబర్ 1గా చదివేవాడు. 4th క్లాస్లో అర్ధంకిలో చేర్చామండి. 4th నుంచి ఆ యానివర్సరీ అలా జరుగుతుంటాయి కదా, అక్కడే పడింది అసలు వాడికి బీజం. అక్కడ మా బావగారు, అక్కగారు, మా సిస్టర్, ఓన్ సిస్టర్, మా బావగారు వీడిని తీసుకెళ్ళి ఆ స్టేజీల మీద అలా ప్రోగ్రామ్స్ ఇప్పించి ఆ రోజు ఫోటో తీసి మాకు పెడతా, వాటిని చూసి మేము ముచ్చట పడతా. అప్పుడు మేము వేరే చోట కర్నూలు దగ్గర ఉన్నామండి. ఇక మేము బాబు 4th అయిపోయేసరికి మేము అక్కడికి చేరాము అద్దంకి. ఇక ఆ యానివర్సరీ అలా జరుగుతా స్కూల్లో ఆ స్టేజీ ఈ డ్రామాలు వేస్తా, ఆ డ్యాన్స్లు వేస్తా, ఆ పేరెంట్స్ అందరిని పిలుస్తారు కదా, మేమంతా కూర్చుంటే అసలు ఆ బుడుగని ఒక నాటకేశాడు, చాలా బాగా క్వైట్. ఈ పిల్లాడు కింగ్ ఆఫ్ ది కింగ్ అంటే నేను అలా మురిసిపోయేదాన్ని, మా అబ్బాయిని కింగ్ ఆఫ్ ది అంటే. వాడిని గురించి ఏ మాట మాట్లాడినా అండర్లైన్ చేసుకుంటాను నేను, అంటే చాలా ఫీల్ అవుతాను. నా ఫీల్ అయ్యే భావం నేను ఎదుటోళ్ళకి పెద్దగా చెప్పకపోవచ్చు, నా మనసులో మట్టుకి ఏదో వాడిని పెద్ద స్థానంలో ఉంటాడు అన్నది నా థాట్. అలా ఇక అక్కడి నుంచి 7th 8th 9th అంతా 10th వచ్చేసరికి ఆ సినిమాలు రోజు 3 చూస్తాడు. రోజు అంటే సండే వచ్చేసరికి ఇక వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఇక అట్లా కాదమ్మా నీకు మార్కులు బాగా రావాలి అని ఇక కట్ చేసి ఆదివారం వస్తే ఒక్క పిక్చర్ చూసేటట్టు చేశారు. ఇక మంచి మార్కులు, ఫస్ట్ వచ్చాడు, 500 చిల్లర ఎంతో వచ్చినాయి అట్టుకుంది. ఇక ఇంటర్మీడియట్ గుంటూరు చేర్చారు. గుంటూరు చేర్చిన తర్వాత అరోరా అని ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్. ఆ 2 సంవత్సరాలు అక్కడ ఏకపాత్రాభినయం ఇవన్నీ చేసుకుంటా, కాలేజీ రూమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో చేస్తుంటే సార్ చూడటము, అరే మీరు మాట్లాడద్దు వీడి దగ్గర ఏదో వ్యవహారం ఉందని చెప్పి బ్యాక్ నుంచి ఉంటే మళ్ళీ సార్లో ఫ్రంట్లో ఇటు మళ్ళీ చూసి అమ్మ సార్ వచ్చారని వాడు విడి పడుతుంటే ఏం లేదురా లాగిచ్చు చెప్పేసే ఏం కాదు అని అంటే, ఇక అట్లా ఆ ఇంటర్ నుంచి బీటెక్ వచ్చిన తర్వాత మొదలైందండి వాడికి అసలు ఒక ఏదో అంటే మా అత్తయ్య గారు అబ్బాయి ఉన్నాడు కదా, చిన్నప్పటి నుంచి ఆ మెడ్రాస్ నుంచి వచ్చి వాడు ఆ కబుర్లు చెప్తుంటే అందరం అలా కూర్చునేవాళ్ళం. ఈ పిల్లోడు మరీ మురిసిపోతా కూర్చునేవాడు. మా బావగారు అనేవాళ్ళు, అరే వాడు చిన్నపిల్ల బాలనటుడిగా తీసుకెళ్ళంటే, అన్నయ్య నువ్వు ఇప్పటి నుంచే నేర్పొద్దు, వాడు రేపు చదవాలి, ఇప్పటి నుంచే అలా ఎన్ని పెట్టుకోవద్దు అని చెప్పి అనేవాడు. అంటే వాడు మనసులో ఎప్పుడైనా బాబాయ్ అక్కడ ఉన్నాడు, నేను చదువుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నాకు ఒక ఎంట్రీ ఉందన్నది ఒకటి మైండ్లో ఉంది. ఇక అలా గుంటూరులో ఆ విజ్ఞానంలో చదివేటప్పుడు ఈ 2nd year 3rd year నుంచో ఏమనుకుంటానండి, ఆ విజ్ఞాన మహోత్సవం అని ఏదో జరిగినాయి నాటికలు, అందులో బెస్ట్గా మళ్ళా షీల్డ్స్ రావటం, వీడు చేసిన బెస్ట్గా రావటం. అక్కడి నుంచి ఆ సార్లు కానీ అప్పుడు దాకా బ్యాక్ బెంచ్లో కూర్చున్నాడు, అంటే ఇంట్రెస్ట్గా చదవలేదు. వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి వీడు అసలు ఏంది మనకి ఇంటికి ఇవి వస్తున్నాయి అంటే ఇది అటెండెన్స్ తగ్గుతుండేది, పిక్చర్లకు వెళ్ళేవాడు, తగ్గుతుంది చదవటం లేదని కొంచెం ఆయన వీకెండ్ వెళ్ళేవాడు. వెళ్ళి ఇక గమనిస్తే కొంచెం స్ట్రిక్ట్గా వాడిని చేస్తే 1 or 2 సబ్జెక్టులు పోతే ఇక 3rd year నుంచి పెట్టాడు దాని మీద ఎక్కువ ఫోకస్. ఇక అంతా అయిపోయింది సబ్జెక్టులు. ఆ షీల్డ్ తెస్తే నేను అపురూపంగా వాడిని ఏంటంటే ఆ షీల్డ్ ఇవాళ నా పెద్ద షీల్డ్ వచ్చేసరికి నాకు ఇంకా అది ఒక దీనికి వచ్చామేమో ఇప్పుడు మామూలుగా అయిపోయింది. ప్రతిదీ అక్కడ పెట్టుకొని చూసుకోవటం వాడికి అది ఒక ఆనందం అన్నమాట.
వాడిని పిలిచి ఎవరన్నా ఒక షీల్డ్ ఇచ్చారంటే అది నాకే తెచ్చిచ్చేవాడు. అక్కడ పెట్టుకొని చూసుకుంటే ఇంతకుముందు మా పాత ఇంట్లో అన్నీ అసలు అట్లా టీపాయ్ మీద ఉండేవి. ఇంకా అవన్నీ కొత్తవి వస్తున్నాయి కదా, ఇంకా అన్నీ లోపల పెట్టేశారు. ఇక అలా 4th ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ అక్కతోటి చెప్పాడు, నేను వెళ్తాను ఇక ఈ ఫీల్డ్కి, బాబాయ్ ఉన్నాడు కదా అంటే ఇక ఆ అబ్బాయి ఇందాక ఆయన చెప్పారుగా, ఇక అట్లానే అడగట్టము. మా మరిది గారు అరుణ్ ప్రసాద్ గారు అడిగి ఏంటంటే, సరే అమ్మా వస్తే వాడు అదృష్టం బాగుంటే పైకి వస్తాడు, లేకపోతే చదువు ఉంది కదా ఏదో ఒకటి చేసుకుంటాడని చెప్పి అలా వెళ్ళిన తర్వాత గౌతమ్ ఎస్ఎస్సికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడండి ఫస్ట్. అసలు ఒక టైంలో మేము వెళ్ళినప్పుడు అసలు బాగా అవుట్డోర్ షూటింగ్లో ఉండాడట్టుకుంది. నాకైతే ఏడుపు వచ్చింది. ఎందుకు నాన్న ఏడ ఏసీ రూముల్లో చేసుకోవటానికి జాబు, మంచి చదువు కదా, ఈసీ అండి బీటెక్, లేకపోతే యూఎస్ వెళ్ళేవాడు కదా. ఎందుకమ్మా అంటే, ఏం పర్లేదమ్మా, ఇష్టమైంది కష్టపడతానన్నాడు. ఇష్టమైంది కష్టపడతాను, ఏం పర్వాలేదన్నాడు. ఏడ్చుకున్నాను నేను కూడా. ఇక అక్కడి నుంచి ఏమండి మాకు అనిల్ మళ్ళా డైరెక్షన్ చేసిన దాకా మా మనసులో ఈ గుండె వేగం ఎవరికి తెలియకపోవచ్చు, అది మాకే తెలుసు. అంత చుట్టాల్లో కూడా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. అంటే మా సముద్రంలో బాబుని వదిలాము, వాడు ఈదుకుంటా రావాలి కదా ఒడ్డుకి. అది అంటే మా అమ్మాయితో నేను షేర్ చేసుకుంటే, అమ్మ సినిమా అంటే అనిల్ ఎప్పుడో తీస్తాడు. అసలు మా మరిది గారు అరుణ్ ప్రసాద్ గారు గౌతమ్ ఎస్ఎస్ ఇప్పుడు సెకండ్ అప్పుడే సినిమా చేసేరా అన్నాడు. సినిమా చేస్తే ఇండస్ట్రీలో అనిల్ నిలబడాలమ్మా, ఊరక ఆషామాషిగా ఒక సినిమా తీసి యువతలకు రావటం కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనేదండి మా అమ్మాయి. అవన్నీ మేము అప్పుడు చెప్పుకునేవి కాదు, ఇవాళ ఆనందంతో చెప్పుకోగలుగుతున్నాము. అలా ఇప్పుడు మాకు ఒక మంచి బిడ్డ అండి వాడు. ఇవాళకి విలువలు తెలిసిన బిడ్డ, తల్లిదండ్రిని ఎలా చూసుకోవాలి, అక్కని ఎలా చూసుకోవాలి, వాడి భార్య వాడి పిల్లల్ని ఎలా చూసుకోవాలన్నది ఇంకా అంతకన్నా మంచి బిడ్డ ఏమో అందరికుంటే ఉండొచ్చేమో, కానీ సంపూర్ణమైన ప్రేమ మాకు అందింది. చిన్నప్పటి నుంచి మీతో చాలా బాగా ఉండేవాళ్ళు, మీరు బాగా ఎంకరేజ్ చేశారు. అవును. మీరు ఎప్పుడైనా అనిల్ రావిపూడి ఇంత పెద్ద డైరెక్టర్ సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయికి వెళ్తాడని ఇప్పుడు ఇంకా వెళ్ళేదే ఉందండి. ప్రతి సినిమాతోటి మా బాబుకి నేను ఒక మాట అంటాను, నానా ఏంటి మన అందరూ 100 కోట్ల సినిమా చేస్తున్నారు కదమ్మా, మంది ఎప్పుడు అయ్యిద్దమ్మా అంటే, నువ్వు అంటుండమ్మా అని ఎప్పుడు వచ్చిందండి. నేను ఆ మాట అన్న తర్వాతనే అనేవాడు. ఇప్పుడు నా మనసులో మళ్ళా ఒక్కటి ఉంది, మా అబ్బాయి పాన్ ఇండియా సినిమా చేయాలని, మా అబ్బాయి అంత స్థాయికి ఎదగాలని అనేది ఒకటి ఉందండి. బాగుంది, భగవంతుడు ఆశీస్సులు కూడా ఉంటే అది కూడా చూడాలని ఇష్టంగా ఉంది. అది టెన్షన్ పడకుండా, అది ఇప్పుడు దాకా చేసినవన్నీ వాడికి మంచి బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అలాగే అది కూడా నేను ఎట్లా అంటే ఏదో చేస్తాడని కాదు, అది వాడికి కరెక్ట్ అనుకుంటేనే ఏమని దేవుణ్ణి అడుగుతా. ఏమండి మా బాబు చేస్తే ఇది కరెక్ట్ అనుకుంటేనే ఏమని అడుగుతా, లేకపోతే అంత బరువు మనం పెట్టుకోవద్దు, అంత బాధ్యత మనకు. అట్లా చదువు అయిపోయిన తర్వాత కామన్గా అందరూ చూసేది ఇతర దేశాల వైపు, కానీ ఒక్కసారిగా అంటే మీరు ఇందాక చెప్పినట్టు సముద్రంలో వదిలేసామని చెప్పేసి సినీ ఇండస్ట్రీకి వెళ్తున్నారంటే, మీరు ఇందాక చెప్పారు గుండు వేగం కూడా మాకే తెలుసు, ఎవరికి చెప్పలేని పరిస్థితి. అటువంటి టైంలో మీరు తల్లిదండ్రులుగా అబ్జెక్ట్ చేయడం కానీ, అంటే వద్దురా ఏదైనా ఉద్యోగం చేసుకొని చెప్పడం కానీ, ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ చేశారా? జరగలేదండి. అంటే మాకు రైటర్గా బాబు పేరు ఒక 2 సంవత్సరాల తర్వాత గౌతమ్ ఎస్ఎస్ నెక్స్ట్ ఫిలిం కాడి నుంచి రైటర్గా శంఖం నుంచి వచ్చింది. ఏంటంటే మా అబ్బాయి రైటర్గా ఇది ఒక స్కేల్ ఉందన్నది ఒక మంచి ఆనందం వచ్చింది. ఆ రైటర్గా అలా సాగుతుంటే పెద్ద హిట్స్ పడలేదు అనిల్కి. ఎక్కడ దీనిలో మళ్ళీ ఉండిపోతాడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తాడా రాదని మళ్ళీ భయం ఉంది. ఆ భయాన్ని వాడు ఛేదించి ఆ కష్టం అంతా వాడు పడ్డాడు. అన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. పటాస్ తోటి కళ్యాణ్ రామ్ గారు, మాకు ఎన్టీఆర్, మాకు ఇంకొక ఆనందం, మా ఇంట్లో ఆయన ఒక దైవం కదా, అలాంటి ఆయన ప్రొడక్షన్లో మేము చేశాం కదా, మా బాబుకి ఫస్ట్ సినిమా వచ్చిందని అది పెద్ద ఆనందపడ్డాము మేము అప్పుడు, మామూలుగా కాదు. సరే బ్రహ్మయ్య గారు, చిన్న విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరు దగ్గర నుండి సినిమాలు చూపించారు. అనిల్ రావిపూడి పెద్దవాడయ్యాడు, సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా నాన్న ఈ సినిమాలో నటిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు ప్రపోజ్ చేశారా? మీరు నటించారా? అసలు అప్పుడు ఒకవేళ అడిగితే ఆ మాట అడిగినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? నేనే అడుగుతా,
అబ్బాయి నన్ను ఎక్స్ట్రా సినిమాలో చూపించరంటే నీకు ఎందుకులే అనేవాడు. కానీ ప్రతి సినిమాలో చూపించాడు, డైలాగ్ ఇవ్వాల. మొన్న భగవంత్ కేసరిలో బాలయ్య గారి సినిమాలో డైలాగ్ ఇచ్చాడు నాకు. ప్రతి సినిమాలో నటించా, ప్రతి సినిమాలో గెస్ట్ కనపడిపోతా, డైలాగ్ అయితే లేదు, ప్రతి సినిమాలో నటించా నేను. అయితే మనకి డైరెక్టర్ ఆ ఫీల్డ్ పంపినప్పుడు కొంచెం మాకు బంధువులు కూడా కొంతమంది పెళ్ళిళ్ళకి అట్లా పోయామనుకో, పెళ్ళిళ్ళు అడుగుతుంది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళు వీళ్ళు అడుగుతుంది మా అబ్బాయి అమెరికా పోయాడు, ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను అంటారు. మీ అబ్బాయి అక్కడికి పోయారంటే సినిమా ఫీల్డ్ అని తేలిగ్గా మాట్లాడేవాడు. కొంచెం బాధగా ఉండేది మాకు. కానీ ఎప్పుడు జీవితంలో ఎదగడా అంటే ఇప్పుడు ఎదిగిన తర్వాత అందరూ భలే పంపించారు అంటున్నారు ఇప్పుడు అందరూ. అట్లాంటివి కూడా ఫేస్ చేసాం మనం, బాగా ఫేస్ చేసాము. మొన్న బాలయ్య గారి సినిమాలో నేను నటించాను, నేను బస్సు డ్రైవర్గా నటించాను. నేను బస్సు కూర్చుంటాం, నేను బాలయ్య గారు దాదాపు 3 నెలలు ఇద్దరు ఒకేసారి కూర్చున్నాం కలిసి. చాలా మంచి ఆయన బాలయ్య బాబు గారు. పిల్లలతో పిల్లాడు, పెద్దవాళ్ళతో పెద్దవాడు, చాలా గౌరవంగా ఉంటాడు, చాలా మర్యాద. చెట్టుకు వచ్చాడంటే నువ్వు బ్రేక్ చెప్పేదాకా ఆ కెమెరా దగ్గర నుంచి పోవడం, దగ్గరలోనే కూర్చుంటాడు కెమెరా దగ్గర. ఎప్పుడు డైరెక్టర్ పిలుస్తాడని ఎదురు చూస్తాడు, అంత బాగా చేస్తాడు షూటింగ్. కాకపోతే బాలకృష్ణ గారి గురించి బయట రకరకాల రూమర్స్, కోపం వస్తే కొడతాడు, సీరియస్గా ఉంటాడు, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు, అది రకరకాల రూమర్స్ ఉంటే అవి నిజం కాదంటారు. అది కరెక్ట్ కాదు. ఆయన ముందు అతి చేయకూడదు. ఆయన ముందు అతి చేస్తే అది నచ్చదు. న్యాచురల్గా ఉండాలి ఆయన దగ్గర, న్యాచురల్గా ఉండాలా. మనం ఎంత గౌరవం ఉన్నాడు, ఆయన అంత గౌరవంగా ఉంటాడు. చాలా మంచి అతను. చాలా మంది యాక్టర్లు చూశాను నేను, అంత మంచి యాక్టర్ అనమాట. చాలా మంచి ఆయన బాలయ్య బాబు గారు. మనం ఏది పెట్టినా తింటాడు, తన దగ్గర ఏది ఉంటే తింటాడు, మన దగ్గర అడిగి పెట్టుకుంటాడు ఏదైనా ఉంటే. అంత బాగుంటాడు. మన ఇంట్లో మనిషి మాకు. నేను ఎప్పుడో షూటింగ్ పోయినా కూడా ఇలా బాలయ్య బాబు గారు లేడని నేను షూటింగ్ పోయేవాడిని కాదు. బాలయ్య బాబు గారు ఉండాలంటే నేను షూటింగ్కి వెళ్తాను. అంత క్లోజ్గా అంత బాగుంటాడు. బయట అనుకునేదానికన్నా నాకు చూసిన న్యాచురల్ నేను దగ్గర చూశాను. 3 నెలలు చూసాను ఆయన దగ్గర ఉండి. చాలా మంచి అసలు మంచి ఇలా ఒక డైరెక్టరు ఒక షూటింగ్కి టైం చెప్పాలంటే అందరూ కొంతమంది భయపడకుండా చెప్తారు. 9ంటికి టైం చెప్తే వాళ్ళు 9ంటికి అంటే 9:30కి వస్తారు. బాలయ్య బాబుకు టైం చెప్పాలంటే భయపడాలి డైరెక్టర్. 8ంటికంటే 7:30 రెడీగా ఉంటాడు అక్కడ. డైరెక్టర్ ఆదరబాద రావాలి వస్తాడని. అంత పర్ఫెక్ట్గా ఉంటాడు, అంత క్రమశిక్షణ, చాలా బాగుంటాడు. వాళ్ళ నాన్నగారు ఎంత క్రమశిక్షణ అంత క్రమశిక్షణ. బాలయ్య బాబు గారు దేవుడు, చాలా మంచి. ఆయన గురించి అట్లా అనుకోకూడదు. చాలా మంచి ఆయన. తల్లిదండ్రులుగా మీరు అంటే చిన్నప్పటి నుంచి ప్రోత్సహించారు కాబట్టి అతని విజయంలో ఖచ్చితంగా మీ పాత్ర అయితే ఉంది. ఆయన ఇటువంటి నేపథ్యంలో మీతోటి ఎప్పుడన్నా డిస్కస్ చేశారు, నా ప్రాజెక్ట్ డ్రీమ్ ఇలా ఒక రోల్ ఒకటి ఉంది, ఫలాని హీరోతో చేయాలి, ఫలాని స్టోరీ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసుకున్నాను? కంపల్సరీ చేస్తాడు. మా ఫ్యామిలీతో మొత్తానికి మెయిన్ మా కూతురుతో ఎక్కువ డిస్కషన్ చేస్తాడు. ఆ అమ్మాయితో వేసి స్టోరీ అంతా చెప్తాడు. ఆ అమ్మాయితో మేమంతా నవ్వామంటే సినిమా హిట్ అయినట్టే భావన. అంతా వాడు చెప్పేటప్పుడు ఆ స్టోరీ అంతా మేము వింటుంటాం. మాకు అంతా చెప్తాడు, కంప్లీట్ స్టోరీ మొత్తం చెప్తాడు మాకు. అదే మేము వింటాం, ఇని మేము నవ్వామనుకో సక్సెస్ అయినట్టే వాడికి. ప్రతి విషయం మాతో షేర్ చేసుకుంటాడు. ఈసారి ఈ యాక్టర్ హీరోతో చేస్తాను, ఈసారి ఈ హీరోతో చేస్తాను అని చెప్తాడు మాకు. సినిమా మొదలు పెట్టే చెప్తాడు. అలా అన్నీ తెలుస్తుంది మాకు. అంటే అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వెటకారంతో కూడిన కామెడీ ఉంటుంది. అలాగని చెప్పేసి అంతకుముందు సినిమాల్లో కూడా ఎక్కడ చూసిన దాఖలాలు ఉండవు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అంటే రియల్ లైఫ్లో కూడా అలా ఉండేవాడా? ఎప్పుడన్నా కొద్దిగా సీరియస్గా ఉంటాడు? అలానే ఉండేవాడండి వాడు. ఎట్లంటే ఇప్పుడు ఆ సినిమాలో ఏందో వాడి పాత్ర అంతా నిజ జీవితంలో కూడా అదే పాత్ర. బాబు ఎప్పుడు అందరిని నవ్విస్తా, మా ఇంటికి చుట్టాలు వస్తే ఇట్లా గుమిగూడి ఇట్లా కూర్చుంటారు, అందరు రౌండ్ టేబుల్ కూర్చుంటే వాడు అన్ని బ్రహ్మానందం అన్ని కామెడీస్ అన్నీ చేస్తా చూపిస్తుంటే ఇంకా మరీ అసలు వాడు యాక్షన్ చేసి మరీ చూపిస్తాడు. అందరికి పండగే. అనిల్ మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లో జరిగితే పండగ అండి మా వాళ్ళందరికీ. ఇంకా వాడితో నవ్వించుకోవటం అట్లా ఎప్పుడు సీరియస్ అంటూ తెలియదు అసలు అనిల్కి, అస్సలు తెలియదు. అనిల్ రావిపూడి ఫేవరెట్ హీరో బాలకృష్ణ అని చెప్పుకున్నాడు. బాలకృష్ణ కూడా సినిమా తీశాడు. అతను నాకైతే హ్యాపీగా ఉందని చెప్పి చాలా సందర్భాలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి బాలకృష్ణతోటి మీరు సినిమా చేస్తున్నప్పుడు భయపడటం కానీ లేకపోతే వీడియో, ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ అంటే ఒకటి ఇదని మార్కెట్లో ఉంది. అటువంటి టైంలో మీతో అతనితో ఉన్న మంచి మూమెంట్ ఏముంటుంది? నేను ఫస్ట్లో కొంచెం భయపడ్డాను. బాలయ్య బాబు ఎట్టుంటాడు, అందరు ఇట్లా అంటున్నారు అలా అంటున్నారని. ఇక నాకు 2-3 రోజులు షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒకరోజు పాపితే అనిల్ ఏంది ఈరోజు మీ నాన్నగారు రాలేదని పిలుచుకునేవాడు. ఇక అట్లా ఇద్దరం దగ్గర కూర్చోవటం, ఇక అంతా వాళ్ళ నాన్నగారి సినిమాలు. ఆయనకి
రోజు 10 గంటల్లో ఒక 5 గంటలు వాళ్ళ నాన్న ధ్యాసే ఉంటుందండి అతనికి. వాళ్ళ నాన్న గురించే మాట్లాడతాడు. అందులో నేను రామారావు గారు ఫ్యాన్స్. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు తెగ చూస్తాను. ఏరే సినిమాలు తక్కువ, అన్ని రామారావు గారి సినిమాలు చూస్తా. అన్ని ఏటు జట్టు చెప్పుకుంటా ఉండేది. ఒకసారి నాన్నగారు ఆ సీన్ ఇలా చేశాడు, ఈ సీన్ ఇలా చేశాడు, అలా మాట్లాడుకుంటా బాగా ఫ్రీగా ఉంటుంది. ఆయనతోటి నాకు బిడియం అనేది లేదు. ఇద్దరు బాగా ఫ్రెండ్స్ లెక్క కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు వరకు కేవలం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న అనిల్ రావిపూడి త్వరలో ఏమన్నా నిర్మాతగా మారే అవకాశం ఉందా? అనంతలక్ష్మి బ్రహ్మయ్య గారి బ్యానర్ మీద ఏదైనా సినిమా తీసే అవకాశం ఉందా? లేదండి, అది లేదండి. అంత అసలు దాని జోలికే పోవాలి. అది వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. అసలు బాబు కూడా అలాంటి ఎక్కువ టెన్షన్లు పెట్టుకోరు. మనం సినిమా చేసామా, మన పావలా మనం తెచ్చుకుందామా, అంత ఎందుకండి రిస్కులు. అంటే బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు, దాని గురించి మనం అంత ఇప్పుడు నీ డిస్కషన్ వచ్చిందా? లేదు లేదు, లేదు, అస్సలు లేదు, అస్సలు లేదండి. అసలు లేదు. ఆ డిస్కషన్ లేదు, ఆలోచన కూడా రాదు మనకి. కాకపోతే భవిష్యత్తులో వాడు ఏదన్నా నటుడిగా చేస్తానంటాడు అంతే. అంటే ఆ డిస్కషన్ వచ్చిందా నటుడుగా చేస్తాను సినిమా చేయాలని? చేస్తే మన దాసరి నారాయణరావు గారు చేసిన టైపులో అలా చేస్తానంటాడు. అది ఏదన్నా ఒక కథ ఏమన్నా దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడా? మీతో డిస్కస్ చేయలేదు? లేదు, ఇప్పుడు లేదు. ఇక ముందు త్రాస ఇంకా కొన్నాళ్ళు పిక్చర్స్ చేయాలి కండి. చేసిన తర్వాత ముందుగా మేము అసలు మాకు కళ్యాణ్ రామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చాలామంది తిప్పుకున్నారు, చాలామంది అనిల్ని పిలిచారు, మేము హీరోగా చేస్తా ఉన్నారు. చాలామంది చివరి మూమెంట్ దాకా ఇబ్బంది పెట్టారు. కానీ కళ్యాణ్ రామ్ గారు నమ్మాడు అనిల్ని. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి మేము కళ్యాణ్ రామ్ గారికి. అందులో ఎన్టీ రామారావు గారు బ్యానరు, కళ్యాణ్ రామ్ గారు అనిల్ నమ్మి సినిమా ఇచ్చాడు. ఆయన ఈ బట్టి ఈరోజు ఇంత ఎదుగుదల కారణం. అదే ఆయన కనుక సినిమా ఇవ్వకపోతే అనిల్ గుర్తింపు వచ్చేది కాదు, ఈ లెవెల్లో ఉండేవాడు కాదేమో. ముందు కళ్యాణ్ రామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. అదే కళ్యాణ్ రామ్ గారికి సినిమా స్టోరీ వినిపించినప్పుడు నేను నిర్మాతగా చేస్తాను కానీ హీరోని వేరే వాళ్ళు పెడదాము అనేది అని చెప్పేది మీకేం తెలుసు? తెలుసు. కళ్యాణ్ రామ్ గారు ఏమన్నా అంటే ఇప్పుడు దాకా నేను చాలా సినిమా హోమ్ చేసి అవి చేసి మనం లాస్ట్ బడ్జెట్లో ఉన్నాను, నేను ఆ క్యారెక్టర్కి మళ్ళీ సెట్ అవుతానో లేదో అని అంటే, కామెడీ అంటున్నావు కదా, కొంత నేను సెట్ అవుతా లేదు, వేరే వాళ్ళని పెడితే లేదండి నన్ను నమ్మండి, మీరు నమ్మండి చేయండి అంటే కళ్యాణ్ రామ్ గారు నమ్మాడు. సినిమా చేసాం, భగవంతుడి దయ వల్ల అది సూపర్ హిట్ అయింది. సినిమా బాగా జరిగిందండి. అది ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి అంటే వేరే హీరోలతో కానీ ఏదన్నా త్వరలో ఏమన్నా మళ్ళీ సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉంది? ఉందండి, చిరంజీవి గారితో చేయాలని ఉంది. మొన్ననే చిరంజీవి గారితో చేయాలి అనుకున్నారు. చిరంజీవి గారు ఈశ్వరం సినిమా చేస్తా కూడా అది దానివల్ల ఇది సంక్రాంతి రాలేకపోవటం వల్ల పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ చిరంజీవి గారితో చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. చేయాలని కూడా కోరిక బాగుంది అనిల్కి, చిరంజీవి గారితో చేయాలని. అది ఇక దేవుడి నిర్ణయం, ఎలా జరుగుతుందో తెలియదు మనకి. అంటే మీరు మీ అబ్బాయి డైరెక్షన్లో సినిమాలు చేస్తుంటే 7 సినిమాల్లో ఆల్మోస్ట్ నటించారు. వాటిలో డైలాగ్ ఇవ్వలేదు, ఒక సినిమాలో కూడా ఇవ్వలేదు. ఇది భగవత్ కేసరిలో ఏదో డైలాగ్ ఉంది. భగవత్ కేసరిలో బాలయ్య బాబు గారు ఇద్దరు మేము సెట్లో కూర్చున్నాం. సెట్లో కూకుంటే ఎండ 45 డిగ్రీలు ఎండ, పైన ఆయన ఏసీ పెట్టనీడు, కూలర్ పెట్టనీడు, గొడుగు పట్టనీడు, ఆ ఎండలో అట్నే కూకుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎండ అంటే ఆ తాటాకుల పందిరి ఒకటి వేద్దాం అనుకున్నాను. నేను నిర్మాతకు చెప్పాను, నేను సాహు గారు తాటాకుల పందిరి వేస్తే అది పెట్టుకొని కూర్చుంటారు కదా, మరి ఎండగా ఉందని అంటే, బాలయ్యబాబుని నేను అడగను, మీరు అడగండి అన్నాడు. సరే తాటాకుల పందిరి వేశారు. వేసిన తర్వాత నేను ఒకరోజు ఎట్లా కూకున్నాక, బాబు తాటాకుల పందిరి వేశారు, అది వేసి కూకున్నా అన్నాడు. ఎందుకు అన్నాడు. కొంచెం ఇదేం ఎండ కాదే అన్నాడు. మీకేమైనా ఎండగా ఉందన్నాడు. లేదండి, నేను ఆర్టీసీలో చేశాను, నేను కూడా ఎండలో ఇంజిన్ దగ్గర కూర్చొని ఎండకాలం కాళ్ళు గాలి కాళ్ళ మీద నీళ్లు పోసుకొని డ్రైవింగ్ చేశాను అంటే, ఓ అలా చేశారా మీరు అని పిలిచి, అప్పుడే అనిల్ని పిలిచి, రేపు బస్ డ్రైవర్గా మీ నాన్న పెట్టవా, మీ నాన్న పెట్టి డైలాగులు ఇవ్వమన్నాడు. అట్లా బాలయ్య బాబు గారు చెప్పాడు, అనిల్ డైలాగులు ఇచ్చాడు. ఏ డైలాగ్ ఇచ్చారు మీరు? ఎలాగ అంటే నెగోషియేషన్ ఎలా ఉండేది బాలకృష్ణ గారి మధ్య మీ మధ్య? నేను కొంచెం భయపడ్డాను. ఆయన తిరిగి ఏం లేదు, ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పించాడు డైలాగులు. నాకంట చెప్పేశాడు డైలాగ్ కూడా, ఆయన దగ్గర నుంచి చెప్పించాడు. ఏం భయపడవాకి ఇలా చెప్పని అలా చెప్పించాడు. సిచ్యువేషన్ ఏంటి సినిమాలో, భగవత్ కేసరి సినిమాలో? భగవంత్ కేసరిలో విలన్ని ఇంటికి వెళ్ళి విలన్ని కొట్టడానికి బస్సు వేసుకొని పోవాలా. ఆ బస్సులో ఆయన వచ్చాడు. బస్సు కాడికి వచ్చిన తర్వాత ఆ గొంతులోకి, ఆ సందులోకి బస్సు పానీయమని నన్ను అడిగాడు. లేదండి, లాస్ట్ స్టాప్ ఎక్కడే ఆగిపోద్ది, ఆ బస్సులో పానీయవరు, ఆ విలన్ ఆ ఇళ్లలో ఆ గొంతులోకి రానియడు, అంతా వాడిదే రాజ్యం అంటే,
నువ్వు దిగు అక్కడి నుంచి స్టీరింగ్ దగ్గర స్టీరింగ్ నాకు ఇచ్చి చూడు, నేను గొంతులు కానీ వాడు గుండెల్లోకి పోతా అంటాడు డైలాగ్. అప్పుడు నన్ను దించేసి తను తీసుకుని బస్ వేసుకుని వెళ్ళిపోతాడు విలన్ దగ్గరికి. ఆ సీన్ ఆ సన్నివేశం చేశాను నేను. అది మీరు బస్ డ్రైవర్గా యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ చెప్పే టైంలో మిమ్మల్ని ఏదో బాలకృష్ణ గారు చమత్కారంగా ఏదో అంటే మీరు డైలాగ్ మర్చిపోయారు, 1-2 సార్లు అది రిపీట్ అయ్యాను. స్లేట్ ఆ సందర్భం ఏంటి? అది నాకు నేను డ్రైవర్గా నాకు లేడీ కండక్టర్ని ఇచ్చారు. లేడీ కండక్టర్ పక్కనే ఉంది. బాబు అనిల్ రెడీ అనగానే బాబు వచ్చాడు. వచ్చి నా దగ్గరకు వచ్చి, ఏంది నువ్వు స్టీరింగ్ కాడ కూర్చొని లేడీ కండక్టర్ని అలా చూస్తున్నావు అనేతలకి ఆ డైలాగ్ పోయింది నాకు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో ఇంకోటి సంథింగ్ అన్నాడు. తర్వాత బాబు నాకు రాదంటే ఓకే ఓకే అని చెప్పాడు. చాలా సరదాగా ఉంటాడు షూటింగ్లో. అలా జరిగింది అది. మొన్నటి వరకు మీరు ఆర్టీసీ సేవలు అందించారు. ఒకసారి ఒక కొత్త ఫీల్డ్, ఎందుకంటే కొడుకు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు, సీనియర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. మీకు తల్లిదండ్రులుగా ఒక రకమైన ఆనందం, ఒక యాక్టర్గా మీకేమనిపించింది సెట్లో? నాకు నేను సెట్కి వెళ్తే ఇప్పుడు దిల్ రాజు గారు మీ నాన్న వచ్చాడని అడుగుతాడు. మీ నాన్న ఉంటే మేము అవసరం లేదు మేము వెళ్ళిపోతాం అంటారు. నేను వాడిని పొద్దున్న ఇంటి దగ్గర పెందరాడి పడుకుంటా టైంకి లేపుతాను. మళ్ళీ నైట్ ఎప్పుడు సినిమా పోతాను కూడా సినిమా పానేను. మళ్ళీ తెల్లారి షూటింగ్ ముందుగా ఉండాల్సిందేనని. వచ్చిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ ఇస్తాడు 1 గంటకి. తర్వాత 2 గంటకి మళ్ళీ స్టార్ట్ చేయాలి షూటింగ్. 1 గంటకి పడుకున్న తర్వాత 2 దాటిందంటే నేను కేకలేస్తా, టైం అయిందిరా అని. వచ్చి అట్లా షూటింగ్ చెప్తా. నేను అందరు యాక్టర్లతోటి అక్కడ ఉన్న వాళ్ళందరితో బాగా ఫ్రీగా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను. అదే. చివరిగా ఒక ప్రశ్న, విజయాన్ని అందుకున్న ఒక కొడుకు తల్లిదండ్రులుగా కాకుండా విజయానికి అంటే కొడుకుని ప్రోత్సహించే విజయం వైపు ప్రోత్సహించే కొడుకు కోసం తల్లిదండ్రులుగా మీరు ఇచ్చే ఒక సలహా, అంటే చాలామంది ఇప్పుడు సొసైటీలో ఏదేదో అనుకుని ముందుకు వెళ్తున్నారు, ఫెయిల్ అవ్వగానే రిజల్ట్స్ వేరే విధంగా ఉన్నాయి. కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది దారి తప్పిపోతున్నారు, కొంతమంది అసలుకైతే సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక తల్లిదండ్రులుగా ఇప్పుడున్న యువతకి మీరు అనిల్ రావిపూడిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే సలహా ఏమంటే? ఇప్పుడున్న యువతకి వాళ్ళు అనుకునే గోల్ కరెక్ట్గా దాని మీద పెట్టాలా. ఆ గోల్ కష్టమైనా ఏమైనా సరే అది సాధించాలని పట్టుదల ఉండాలా. అది అలా సాధిస్తే ఎవరైనా ముందుకెళ్తారు. అది అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి సంథింగ్ అయింది వెనక్కి రాకుండా అలా ఉండకూడదు. ఒక తల్లిగా మీరు ఏమిస్తారు? అంటే అందరూ అనిల్ లాగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే మనకు ఎదురొచ్చేది రాదండి. మనం అన్నీ అందులో మంచి చెడు మొత్తం ఇప్పుడు సహనం కావాలండి మొదలు. ఇప్పుడు కోపాలు తాపాలు ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఎంతమంది ఉంటారు, అంతమందిలో నుంచి అన్ని రకాలు వస్తాయి కదా. అన్ని రకాలు కూడా ఎక్కడికి మనకు అంటించుకోకుండా మనం వెళ్ళింది ఏంది, మనం వెళ్ళే పని దాన్నే చూసుకోవాలి. దాంతో ముందుకు సాగితే అందరికీ నచ్చుతారు. అనిల్ అలా నచ్చుతాడు అందరికి. తమ కుమారుడు సాధించిన విజయాల పట్ల ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు అయితే. అదేవిధంగా తన కుమారుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి పాన్ ఇండియా మూవీ త్వరలో ప్రజల ముందుకు రావాలి. అదేవిధంగా ఇప్పటి వరకు సాధించిన విజయాల కంటే కూడా అత్యధిక విజయం సాధించాలి అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అయితే కోరుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడున్న యువత ముఖ్యంగా విజయం వైపు పరిగెత్తేదాని కోసం కూడా ఎంతో ఓపికతోటి సహనంతో చాలా ముందు చూపుతోటి అయితే ఉండాలి. దానికి ముఖ్యంగా కావాల్సింది కొద్దిగా టైం తీసుకోవటం. టైం అందరికీ సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇప్పుడున్న నేటి యువతకైతే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చిలుకూరువారిపాలెం, ఎద్దంపూడి మండలం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.